రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరొక్కసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తుకి పై ఎత్తు వేశారు. ఆయన నరేంద్ర మోదీతో సమావేశమై ముఖాముఖి సమావేశమైన తర్వాత తనదైన శైలిలో తానేదో భారత పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపినట్టు, లేకపోతే నరేంద్ర మోదీ తను చెప్పగానే యుద్ధాన్ని నిలుపు చేసినట్టు, ఇంకేదో రష్యన్ ఆయిల్కి సంబంధించి మిగతా అనేక విషయాలపైన తనకు నచ్చిన రీతిలో నెరేటివ్ని బిల్డ్ చేయాలన్నటువంటి ట్రంప్ ప్రయత్నాన్ని మరొక్కసారి నరేంద్ర మోదీ భగ్నం చేశారు. ఈ నెలాఖరులో 22 నుంచి 26 మధ్యలో ఆసియాన్ సదస్సు జరగబోతోంది మలేషియా రాజధాని కువాలాలంపూర్లో. ఈ కువాలాలంపూర్లో జరిగేటటువంటి సమావేశానికి మోదీ వస్తారని అందరూ భావించారు. దానికి ఈ ఆసియాన్ సదస్సుకి డొనాల్డ్ ట్రంప్ కూడా రాబోతున్నారు. కాబట్టి ట్రంప్ వచ్చినట్టయితే మోదీని పట్టుకుని మై గుడ్ ఫ్రెండ్ అని రకరకాలుగా ఏదన్నా చేయవచ్చును, లేకపోతే మోదీని అక్కడ కమిట్ చేసే ప్రయత్నం చేయవచ్చును. అందుకని నరేంద్ర మోదీ ఆసియాన్ సదస్సుకి వెళ్ళడం లేదు. ఆయన వర్చువల్గా జూమ్ వంటి మాధ్యమాల ద్వారా ఆయన ఆసియాన్ సదస్సులో మాట్లాడబోతున్నారు. మన తరఫున మన ప్రతినిధి బృందానికి మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ సారథ్యం వహిస్తారు, నేతృత్వం వహిస్తారు. అంటే నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాల్లో ఆసియాన్ సదస్సుని మిస్ అవ్వడం ఇది కేవలం రెండవసారి. చాలా కీలకమైనటువంటిది. భారతదేశం దృష్టిలో ఆసియాన్ చాలా కీలకమైనది. ఎందుకంటే ఆగ్నేయ ఆసియాతో సత్సంబంధాలు పెంచుకోవాలన్నది భారత అభిమతం. అంతేకాకుండా లుక్ ఈస్ట్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కూడాను ఆసియాన్తో కీలక భాగస్వామ్యం చాలా అవసరం. అయినప్పటికీ ప్రధానమంత్రి ఈ సమావేశం నుంచి ప్రత్యక్షంగా వెళ్లకుండా కేవలం వర్చువల్గా మాత్రమే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వెళ్ళడం లేదంటే దీని అర్థం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మోదీల సమావేశము ఉండే అవకాశం లేదు. ప్రత్యక్షంగా మోదీని కలిసినప్పుడు ట్రంప్ ఏదన్నా ఒత్తిడి తెచ్చేటటువంటి అవకాశం ఇవ్వకుండా మోదీ ఈ కార్యక్రమానికి వెళ్ళడం లేదు. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఈ 2-3 వారాల్లో ఇది రెండవసారి. ట్రంప్ని కలిసేందుకు మోదీ ఇష్టపడడం లేదు. ట్రంప్ని కలిసే అవకాశం వచ్చేటటువంటి కార్యక్రమాలకి ఆయన వెళ్ళడం లేదు. కొద్ది రోజుల క్రితమే ఈజిప్ట్లోని షర్మల్ షేక్ అనేటటువంటి ప్రాంతంలో గాజాకి సంబంధించిన ఒప్పందం జరిగింది. 20-25 దేశాల అధినేతలు పాల్గొన్నారు. దాని లోపల డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర వహించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ వెళ్ళారు. షెబాజ్ షరీఫ్ని డొనాల్డ్ ట్రంప్ ఆల్మోస్ట్ ఇంట్లో స్తంభానికి కట్టేసిన కుక్కతో ఎలా వ్యవహరించారో అలా వ్యవహరించారు. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంతో సత్సంబంధాలని కలిగి ఉండాలని చెప్పి మీరు భావిస్తున్నారు, మీరు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అవునా అని చెప్పి షెబాజ్ షరీఫ్ని అడిగితే షెబాజ్ షరీఫ్ పాపము ఏం చెప్పాలనుకున్నారో అది పక్కన పెట్టి కేవలం ఎస్ అని తల ఊపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నరేంద్ర మోదీ ఈ షర్మల్ షేక్ సదస్సుకి వెళ్ళలేదు. ఎందుకంటే వెళ్ళి ఉంటే ఇటు మోడీ చెయ్యి, అటు షెబాజ్ షరీఫ్ చెయ్యిని తను పట్టుకుని 2 చేతుల్ని ఈ రకంగా పైకెత్తి వీళ్ళిద్దరూ ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అని చెప్పి ట్రంప్ ప్రకటించవచ్చు సినిమాటిక్గా. ఆ అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి మోదీ షర్మల్ షేక్ సదస్సుకి వెళ్ళలేదు. అలాంటి అవకాశము మళ్ళీ ట్రంప్కి ఇవ్వకూడదు. మన దేశం పైన టారిఫ్లు విధించి మన పైన ఒత్తిడి పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి లొంగే ప్రసక్తి లేదని చెప్పేందుకు నరేంద్ర మోదీ కువాలాలంపూర్ సదస్సుకి వెళ్ళడం లేదు. దీని అర్థం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మోదీని కలిసేందుకు మెట్టు దిగక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఈ టారిఫ్లు ఏవైతే విధించారో ఆ టారిఫ్ల ప్రభావం ఏమీ భారతదేశం మీద పెద్దగా కనపడటం లేదు. భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను వెంచుకుంటోంది. కొన్ని దేశాలలాగా విమర్శించటమో, మరికొన్ని దేశాలలాగా
కాళ్ళ మీద పడటమో చేయకుండా నరేంద్ర మోదీ అసలు ట్రంప్ని పట్టించుకోకుండా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ట్రంప్లో అసహనం పెరుగుతోంది. దీనిలో భాగంగానే ఈసారి కోలాలంపూర్ సదస్సుకి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా వెళ్ళడం లేదు. కేవలము వర్చువల్ పద్ధతి ద్వారా మాత్రమే ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.